పాయసాన్నము కన్నను పాలకన్న, జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, కవిత్రయ విరచితమైన ఆదికావ్యం పంచమ వేదముగా ప్రసిద్ధికెక్కిన 18 పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను. మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరె వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞతాభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా హార్దికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. యాదవ కుల విభుడగు శూరుడను నాతడు, ఆత్మతనూజలయందు పెద్దదానిన్, అంబుజముఖి ధవళాక్షి వసుదేవు చెలియలి, పృథయను చెలువ ప్రీతి తన మేనయత్తనందనుడు, అపుత్రకుడైన ఆ కుంతి భోజున కర్తితోడ, కూతుగానిచ్చిన కోమలి ఆతని ఇంట తానుండి, అనేక విప్రవరుల కతిది జనులకున్ అవారితముగ తండ్రి పనుపునన్, ఇష్టాన్నదానమునరజేయుచున్న దుర్వాసుడన్ సిద్ధమౌని వచ్చన్, అతిథియై భోజన వాంఛజేసి. యాదవ వంశరాజైన సూర్యుడు తన పెద్ద కుమార్తె పృథను పిల్లలు లేని తన మేనత్త కొడుకైన కుంతి భోజుడికి ప్రేమతో పుత్రికగా ఇచ్చాడు. ఆ సుకుమారి కుంతి భోజుడి ఇంట్లో తానుండి తండ్రి ఆజ్ఞతో అనేక మంది బ్రాహ్మణ శ్రేష్ఠులకు అతిథి జనులకు యథేచ్ఛగా అన్నదానం చేస్తూ ఉండగా, దుర్వాసుడనే సిద్ధమౌని భోజనం పెట్టుమని అతిథిగా వచ్చాడు. కుంతియున్ అమ్మునివరు కోరిన ఆహారంబు వెట్టిన సంతుష్టుండై అమ్మునివరుండిట్లనియన్, ఈ మంత్రంబున నీవే వేల్పులను ఆరాధించి తవ్వేల్పులు నీ కోరిన ఎట్టి పుత్రకులనిత్తురని ఆపద్ధర్మంబుగానొక్క దివ్య మంత్రంబు ప్రసాదించి చనిన అమ్మంత్రశక్తి ఎరుగవేడి, కుంతి ఒక్కనాడేకాంతంబ గంగకుంచని అవగాహనంబు చేసి, అమ్మంత్రము తనదగు హృదయమునన్ అక్కన్య నిలిపి, ఆదిత్యున కర్ఘ్యం మెత్తి నాకున్ ఇమ్ము ప్రియమ్మున నీ ఎట్టి పుత్రున్ అంబుజమిత్రా. కుంతి ఆ మునిశ్రేష్ఠుడు కోరిన ఆహారం పెట్టగా దుర్వాసుడు తృప్తి పొంది, ఈ మంత్రం చేత నీవు ఏ దేవతలను ఆరాధిస్తావో ఆ దేవతలు నీవు కోరిన కొడుకులను ఇస్తారు అని ఆపద్ధర్మంగా ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించి వెళ్ళాడు. తరువాత ఆమె ఆ మంత్రశక్తిని తెలుసుకోవాలని ఒకరోజు ఒంటరిగా గంగకు వెళ్ళి స్నానం చేసి, కుంతి ఆ మంత్రాన్ని తన మనస్సులో జపించి సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి, ఆదిత్య, నాకు నీ వంటి కొడుకును ప్రేమతో ఇమ్ము అన్నది. అనికేలు ముగిచి నిలిచిన వనజాయతనేత్ర కడకు వచ్చెను గగనంబున నుండి కమలమిత్రుడు, తన తీవ్ర కరత్వముడిగి తరుణద్యుతితో. కుంతి చేతులు మోడ్చి నిలబడగా సూర్యుడు తన వేడి కిరణాలను విడిచి కోమల కాంతితో ఆకాశము నుండి ఆమె దగ్గరకు దిగి వచ్చాడు. అక్కన్యకయున్ అట్టి తేజో రూపంబు సూచి విస్మయంబునను భయంబునను కడు సంభ్రమించి, నడు నడంగుచున్నదాని నోడకుండుమని సూర్యుండు ప్రసన్నుండై, నీ కోరిన వరం బీవచ్చి తిననిన కుంతియు లజ్జావనత వదనయై, ఒక్క బ్రహ్మ విదుండు నాకు కరుణించి ఇమ్మంత్రం ఉపదేశించిన దాని శక్తి నెరుంగవేడి, అజ్ఞానంబున నిన్ను త్రిలోకైక దీపకున్ త్రిపురుషమూర్తి త్రివేదమయు రావించిన ఈ అపరాధంబు నాకు సహింపవలయు. ఎరుకలేమి చేసి ఇంతులెప్పుడున్ అపరాధయుతలు సాపరాధలైన, వారి కరుణ నెల్లవారును రక్షింతురనుచు సూర్యునకు లతాంగి మ్రొక్కే. ఆ కుంతీదేవి కూడా అటువంటి కాంతివంతమైన సూర్యుని రూపాన్ని చూసి ఆశ్చర్యముతో భయంతో మిక్కిలి తొట్రుపడి వణుకుతూ ఉండగా, సూర్యుడు భయపడకు అని ప్రసన్నుడై
నీవు కోరిన వరం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. కుంతీదేవి సిగ్గుతో ముఖం వంచుకొని, ఒక బ్రహ్మజ్ఞాని దయతో నాకు ఈ మంత్రాన్ని ఉపదేశించగా దాని శక్తి తెలుసుకోవాలనే కోరికతో 3 లోకాలను ముఖ్యంగా వెలిగించేవాడవు, త్రిమూర్తుల స్వరూపుడవు, 3 వేదాల ఆకారం దాల్చినవాడవు అయిన నిన్ను అజ్ఞానము చేత రప్పించిన నా తప్పును క్షమించుము. తెలివి లేక స్త్రీలు ఎప్పుడూ తప్పులు చేస్తారు. తప్పులు చేసిన స్త్రీలను దయతో అంతా మన్నిస్తారు అని కుంతీదేవి సూర్యునికి నమస్కరించింది. సూర్యుండును నీకు దుర్వాసుండిచ్చిన వరంబును మంత్రంబు శక్తియు నెరుంగుదు. మదీయ దర్శనంబు వృధగాదు. నీ అభిమతంబు సేయుదుననిన కుంతి ఇట్లనియే. నీకు దుర్వాసుడు ప్రసాదించిన వరం గురించి మంత్రశక్తి గురించి నాకు తెలుసు. నా దర్శనం వృధా కాదు. నీ కోర్కె నెరవేరుస్తాను అని సూర్యుడు పలుకగా కుంతీదేవి ఈ విధంగా అన్నది. ఏను మంత్రశక్తి ఎరుగక కోరితి కన్యకిదియు కోరగాదు నాకు గర్భమైన నా తల్లిదండ్రులు చుట్టములును నన్ను చూచినగరే అనిన విని సూర్యుండు దానికి కరుణించి, నీకు సద్యో గర్భంబున పుత్రుడుద్భవిల్లు. నీ కన్యాత్వంబును దూషితంబుగాదని వరంబిచ్చిన తత్క్షణంబ అక్కన్యకకు అంశంబున కానీనుండై సలలితమైన పుట్టు కవచంబు నిసర్గజమైన కుండలంబుల యుగళంబు నొప్పగా సుపుత్రుడు కర్ణుడు పుట్టే సూర్యమండలముకో భూతలంబున బెడంగై దీప్తి సహస్రకంబుతో వెలుగెడునా నిజద్యుతి సవిస్తరలీల వెలుంగుచుండగన్. నేను మంత్రశక్తి తెలియక, ఇది పెళ్లి కాని స్త్రీ కోరకూడదని తెలియక కోరినాను. నాకు గర్భం వస్తే నన్ను చూసి నా తల్లిదండ్రులు బంధువులు నవ్వరా అని కుంతీదేవి అనగా విని సూర్యుడు ఆమె మీద దయతలచి, నీకు సద్యో గర్భం వలన పుత్రుడు పుడతాడు, నీ కన్యతనం కూడా చెడదు అని వరమివ్వగా అప్పటికప్పుడే ఆ కన్యకకు సూర్యుని అంశాన కన్యాపుత్రుడై అందమైన సహజ కవచ కుండలాలతో ప్రకాశిస్తూ సూర్యమండలమే భూమి మీద 1000 కిరణాలతో ప్రకాశిస్తున్నదా అన్నట్లుగా అధికమైన కాంతితో కర్ణుడు పుట్టాడు. అంతనాదిత్యుండాకాశంబున కరిగిన కొడుకుంజూచి కుంతి తద్దయు విస్మయం బంది ఎద్దియుంజేయునది నేరక, ఏలా ముని నాకు నిచ్చెన్ ఇమ్మంత్రము ఇమ్మంత్ర శక్తియే నిరుగంగ వేడి ఏల పుత్రకు గోరి ఎంతయు భక్తిన్ ఇనుందలంచితి ప్రీతిన్ ఇనుడును నాకున్ ఏల సద్యో గర్భమిచ్చే కుమారుడేల అప్పుడ ఉదయించిన్ ఇంకెట్టుల ఈ లోక పరివాదమే నుడిగింతున్ ఇంతకున్ ఇంతయున్ ఎరుగరె జనులు. ఈ బాలునెత్తుకొని ఇంటికి జన్న నన్ను నా బంధులందరూ మనంబుననేమనారు. ఎట్లీ బాల సూర్యని భున్ ఇట్టులడించి పోవంగా బుద్ధి పుట్టున్ అని కన్య మనంబులోనన్ వందురి వగచుచున్నదాని పుణ్యంబునన్ ఆదిత్య ప్రేరితంబై అనర్ఘరత్న వసు భరితంబైన ఒక్క మంజస నదీ ప్రవాహ వేగంబునన్ తన యొద్దకు వచ్చిన దానిలో చెచ్చర తన కొడుకున్ బెట్టి కుంతి నిజ గృహంబునకు వచ్చన్. అంతా తరువాత సూర్యుడు ఆకాశానికి వెళ్ళిపోగా కుంతీదేవి కొడుకును చూసి మిక్కిలి ఆశ్చర్యపడి ఏమి చేయాలో తెలియక, దుర్వాసుడు నాకెందుకు ఈ మంత్రాన్ని ఉపదేశించాడు, ఆ మంత్ర ప్రభావాన్ని తెలుసుకోవాలని నేను ఎందుకు భక్తితో సూర్యుణ్ణి స్మరించాను, ఆ సూర్యుడు కూడా నాకు ఎందుకు సద్యో గర్భాన్ని ఇచ్చాడు, అప్పుడే ఈ పుత్రుడు ఎందుకు నాకు పుట్టాడు, ఇంకా ఏ విధంగా లోకాపవాదాన్ని తప్పించుకుంటాను, ఇప్పటికే జరిగినదంతా ప్రజలు తెలుసుకొని ఉండరా, ఈ బాలుణ్ణి ఎత్తుకొని ఇంటికి వెళితే నన్ను నా బంధువులంతా దూషిస్తారు, అట్లని బాలసూర్యుడి వంటి ఈ బాలుడిని వదిలి వెళ్ళడానికి బుద్ధి ఎట్లా పుడుతుంది అని దుఃఖిస్తూ ఆలోచిస్తున్న కుంతీదేవి పుణ్యం వలన సూర్యుడు పంపిన ఒక పెట్టె అమూల్యమైన రత్నాలతో బంగారముతో నిండి నదీ ప్రవాహ వేగం వలన ఆమె దగ్గరకు వచ్చింది. ఆ విధంగా తన దగ్గరకు వచ్చిన పెట్టెలో వెంటనే తన కొడుకును పెట్టి కుంతీదేవి తన ఇంటికి వచ్చింది.
ఘనభుజుండు రాధయను దాని పతి ఒక్క సూతుడరుగుదించి చూచి రత్నపుంజ భరితమైన మంజసలోనున్న కొడుకు దానితోన కొనుచు వచ్చి తన భార్యకు రాధకునిచ్చినన్ అదియును కరము సంతసిల్లి కుమారుంగని చన్నులు సేపి ముదంబున బెనిచెను సుహృదులెట్టి పుణ్యమొయనగన్. ఆ తర్వాత రాధ అనే స్త్రీకి భర్త అయిన ఒక సూతుడు చూసి రత్నాల పెట్టెలో ఉన్న బిడ్డను ఆ పెట్టెతో కూడా తీసుకొని వెళ్ళి తన భార్య అయిన రాధకు ఇవ్వగా ఆమె చాలా సంతోషించి ఆ కుమారుణ్ణి చూసి చన్నులు చేపగా అతనికి పాలిచ్చి చెలులంతా ఇదంతా నీ పుణ్యం అని పొగడగా ఆ బాలుణ్ణి పెంచింది. ఇట్లు వసు నివహంబుతో వచ్చుటంజేసి వసుషేనుండను నామంబునన్ బరగి కర్ణుండు రాధేయుండై సూతగృహంబునం బెరుగుచుండెన్. అంతనిట ఈ విధంగా బంగారంతో రత్నాలతో రావడం చేత వసుషేనుడు అనే పేరుతో కర్ణుడు రాధ కొడుకుగా సూతుడి ఇంట్లో పెరుగుతున్నాడు. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు.